కానీ ఏం ప్రయోజనం? మార్పు రాలేదు కాబట్టి ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు ప్రతి విషయంలో కూడా. కనీసం కనీసం ఎలిమెంటరీ స్కూల్కి పోయే 1వ క్లాస్ 2వ క్లాస్కి పిల్లలకు ఉండే తెలివితేటలు కూడా నీకు లేవంటే ఏం మనిషివి? నీకు ఎందుకు రాజకీయాలు? మీకు మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ఏం చేద్దామని? నాయన, ఇది ఒక కులానికి సంబంధించింది కాదు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది మన దేశానికి సంబంధించిన విషయం. మన దేశానికి సంబంధించిన ఆర్మీలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సరే ప్రతి ఒక్కరు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఎంత దేశభక్తితో పోయి ఆడ ఎండనక చల్లనక వాననక గాలికి దుమ్ముకు ధూళికి ఎంత కష్టపడతారు వాళ్ళు దేశభక్తితోనే కదా. వాళ్ళు అంత కష్టపడతా కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటా ఉంటే వాళ్ళ గుండెలను అడ్డం పెట్టి సరిహద్దుల్లో మనం ఇలాంటి లంగా మాటలు లత్కోరు మాటలు మనం మాట్లాడతామా? కడుపు కన్నమే కదా మనం తింటాందా? కనీసం వాళ్ళకు ఉండే దేశభక్తిలో కనీసం కాలు బాగా ఉన్నా మనకు ఉండద్దా? ఎందుకు ఇట్లాంటి నీచమైన బతకడం అర్థం పర్థం లేకుండా? ఈయన గారు ఈ విషయాన్ని ఇదేదో పెద్ద బొక్కన్నట్టు దీన్ని తీసుకొచ్చి మీడియా ముందు నిలబడుకొని మళ్ళీ జిగ్గు